హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి, షేర్ చేసి. ఓకేనా? పొద్దున్నైతే నైటు ఇడ్లీకి వేసుకున్నాం. మినపప్పు పిండి ఉంటే వేసాను బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా పప్పు వంకాయ కర్రీ, ఇంకా తెల్లపిండి ఎండ్రాయిల్ కర్రీ చేసుకున్నాం మధ్యాహ్నంకి. ఈ వంట ఈ లోపలికి ముగ్గురు చూసారు ఎలా పడుకొని చూస్తున్నారు. ఇంకా అంటే వంకాయ పప్పు అంటే కొంచెం పలసగా ఉంటుందండి. ఇంకా ఎండ్రాయిల్ కర్రీ రెండాటికి కాంబినేషన్ కదా. ఇంకా సాయంత్రం అయితే పన్నీర్ పరాటా చేసుకుందామని అందరం అనుకున్నాము. ఇంకా పన్నీర్ అయితే దొరకదు కదా, ఇంకా ఆన్లైన్లో పన్నీరు, బటరు, పెరుగు ప్యాకెట్ ఈ 3 బుక్ చేసుకున్నాము. చేసుకొని బయట కొనుక్కుంటే పన్నీర్ పరాటా రేట్ ఎక్కువ కదా, అదే మన ఇంట్లో చేసుకుంటే తక్కువ రేట్లో కూడా అయిపోతుంది. ఇంకా పన్నీర్ పరాటాకి అయితే తురిమేసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, ఇంకా కావాలంటే చాలామంది ఉల్లిపాయలు గట్ట వేసుకుంటారు, పచ్చిమిరపకాయలు. మన పిల్లలు తింటున్నారు కదా, ఇంకా అదేం లేదు. కారం చూసారా ఎంత రెడ్గా ఉందో. ఇంకా చపాతీ లాగా అయితే పరాటా చేస్తాను కదండి, మీకు పెట్టాను కదా ఆల్రెడీ, ఆలు పరాటా. ఇంకా సేమ్ అదే. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ చూస్తానండి, నేను డైలీ ఫాలో అవుతాను. అది ఏమంటారంటే భవానీ పాఠశాల తాండాల తెలుగు అమ్మాయి. వాళ్ళు ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అని ఆలోచిస్తూనే ఉంటాను. బాగుంటాయండి వీడియోలు వాళ్ళు, నేనైతే డైలీ చూస్తాను నేను. ఇంకా చూసి మొన్న మధ్యన కూడా క్రిస్మస్కి ఒకటి పెట్టారు, ఇంకా అప్పటి నుంచి బంద్ చేశారు. తాండాల తెలుగు అమ్మాయిది బాగుంటుంది, కానీ తిరిగి కామెంట్ పెడదామంటే నాకు రాదు. నా ఫోన్ నుంచి ఎవరికి కామెంట్స్ రావు, కానీ నాకు వస్తాయి కానీ వాళ్ళకి వెళ్ళవు. ఇంకా ఒక్కరోజు కానీ మనం డైలీ చూసిన వీడియో పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అనేసి ఏదో ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయిందండి నాకైతేనే. ఇంకా యూట్యూబ్ అంటేనే ఇంకా అందరూ సబ్స్క్రైబర్ అందరూ మన ఫ్యామిలీ కదా, అన్నీ వాళ్ళతో చెప్పుకుంటాం, ఇంట్లో కష్టం సుఖము. ఇంకా అలా ఇంకా బయటది అయితే తగ్గించేసాను నేను. ఎక్కువ యూట్యూబ్ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తున్నాను. వాళ్ళే చూడడం, వీడియో చూడడం, ఎందుకు పెట్టలేదు వీడియో అని ఆలోచించుకుంటూనే ఉంటాను. ఇంకా తర్వాత అయితే పెట్టారండి ఆవిడ, కానీ ఎందుకు పెట్టలేదు ఏమో. కానీ నేను కూడా డైలీ బ్లాగ్స్ అని పెడుతున్నా, కానీ నేను కూడా తగ్గించేసానండి. 2 రోజులకోసారి అయితలేదు. ఇది ఎడిటింగ్ చేయబోతుకే ఎంతో టైం అవుతుంది. అసలు చాలా టైం అవుతుంది, కష్టం అవుతుంది నాకు కూడా. అందుకే 2 డేస్కి ఒకసారి పెడుతున్నాను. ఇంకా చూసారా ఎలా ఉంది పన్నీర్ పరాటా? కామెంట్ చేయండి, సరేనా? ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా పరాటా అయితే చేశాను నేను. ఇంకా ఏం చేసినామండి చెప్పండి. ఇంకా విశేషాలు ఏముంటాయి? ఇంకా బట్టలు అన్నీ అయితే మానేసిన ఈరోజు. గిన్నెలు బట్టలు మానేసి ఓన్లీ ఇంకా ఇంట్లో వరకే. పరాటా చూసారు ఎంత బాగా పొంగుతుందో. ఎప్పుడన్నా పరాటా కానీ చపాతీ కానీ బటర్ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ పిల్లలకి ఇద్దరికి నాకు పెట్టు అంటున్నారని, పరాటా ఎప్పుడైనా కానీ వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, తర్వాత తింటే ఏమంత బాగోదు, అంటే ఎలాగో ఉంటుంది. ఇంకా మా ఆయన తినేసాడు, పిల్లలు కూడా తినేసాడు, నేను కూడా తినేసాను. ఇంకా నేనైతే తినేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా కృష్ణ ముకుంద హ్యాండ్స్ బ్లౌజ్ కుడుతున్నాను అండి నేను, కస్టమర్ది. ఇంకా ఖాళీ కూర్చొని